సుధాకర్ ఐ న్యూస్ ఒంగోలు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఘాట్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ. తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలో పుష్కర ఘాట్లను సందర్శించారు ఆయన. భక్తులు సీతానగరం పుష్కర ఘాట్లకు వస్తే స్వచ్ఛమైన గోదావరి నీటిలో పుష్కర స్నానం ఆచరించవచ్చంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్లీన్ గోదావరికి నడుం బిగించాలని తెలిపారు. మునికోడలి ఘాట్ వద్ద విశిష్టత ఉందంటున్న ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇదే క్రమంలో రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పుష్కర ఘాట్లన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు. దేవాంశ్ ఘాట్లో ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. సార్, ఎట్లా జరగబోతోంది గోదావరి పుష్కరాలు? రాజానగరం నియోజకవర్గంలో గోదావరి ఘాట్ల అంశంలో ఎలా ముందుకెళ్తుంది? అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అద్భుతమైన సుపరిపాలన అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా పొందుతున్నారు. ఈ యొక్క మనకు అందులో భాగంగానే మరొక ముందడుగు వేస్తే కూడా పుష్కరాలు అనేది కూడా రావడం అనేది చాలా విశేషం. ఇదంతా గోదావరికి పుణ్య పుష్కరాలు రావడం అనేది చాలా సంతోషించదగ్గటువంటి విషయం. ఆ పుష్కరాలు మరొక కుంభమేళా వలె ఈ దక్షిణాదిలో జరగాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా సంకల్పించడం చాలా శుభసూచనం. ముఖ్యంగా కానీ మనం చూసినట్లయితే మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సందర్శించారో రాజమండ్రి గోదావరిని సందర్శించినప్పుడు గోదావరి పొల్యూషన్ పెరిగిపోతుంది, దీని ప్రక్షాళన జరగాలని చెప్పి వారి యొక్క మొత్తం అంతా కూడా పరిశీలించిన తర్వాత 100 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించడం, ఈ యొక్క గోదావరి ప్రక్షాళన జరగాలి, ఫిల్టరైజేషన్ జరిగి స్వచ్ఛమైన గోదావరి నీళ్ళలో అందరూ కూడా పుష్కర స్నానం ఆచరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించడం. అదేవిధంగా గోదావరిలో 2 మోడల్ ఘాట్లు నిర్మించాలని, ఒకటి వచ్చి వెంకటనగరం, రెండోది మునికోడలు నిర్మించాలని కూడా వారు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ సీతానగరం అనే దానికి గోదావరి పుష్కరాలకు ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఆ విశిష్టత మనకి ఈ సీతానగరంలో త్రేతాయుగం నుంచి కూడా ఇక్కడ ఒక మంచి హిస్టారికల్ ప్లేస్గా ఉంది. ఈ యొక్క సీతానగరం అనే దానికి మొదటగా త్రేతాయుగంలో రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ వారు కూడా ఇక్కడికి వచ్చి సీతాదేవి స్నానం ఆచరించింది కాబట్టి ఈ సీతానగరానికి, ఈ ప్రాంతానికి సీత అనే నామకరణం కూడా అప్పట్లో చేశారని, ఆ తర్వాత కాలక్రమేణా సీతానగరంగా మారిందని, ఆ యొక్క సీత నడవాడినటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ పాడి పంటలు బాగుంటాయని, పాడి బాగుంటుంది, పంటలు బాగుంటాయి. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నింటికంటే ముందు సస్యశ్యామలమైన ప్రదేశం సీతానగరంగా కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అందువల్ల ఇక్కడ సీతాదేవి నడయాడిన ప్రదేశం ఒకటైతే, మరొకటి ఈ యొక్క మునికోడలు అనే ప్రదేశంలో మునులందరూ కూడి బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించి ఇక్కడ యజ్ఞయాగాలు చేశారనేది కూడా చాలా ప్రత్యేక. ఇక్కడ మునులందరూ ఉన్నబట్టే ఈ ఊరికి మునికూడలి, మునులు కలిసి ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి మునికూడలుగా ఇక్కడ ఉంది. యజ్ఞయాగాలు జరుగుతాయి. ఇప్పటికీ కూడా ఇక్కడ మునులు అంతర్ధానంగా వాళ్ళు వచ్చి స్నానం ఆచరించి వెళతారనేది కూడా ప్రజల యొక్క విశ్వాసం ఇక్కడ. ముఖ్యంగా దాంతో కూడా ఇక్కడ చూస్తే శివకేశవులకి ఈ భేదం లేదు అని చెప్పడానికి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది. అది 1124వ సంవత్సరంలో నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆలయానికి ధూపదీప నైవేద్యాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలాగే శివుడు కూడా ఇక్కడ స్ఫటికలింగంలో వెలిసి ఉన్నారు. అక్కడ ఆ శివుడు కూడా ఈ యొక్క పౌర్ణమి వచ్చేసరికి ముదురు గోధుమ రంగులోకి మారతారని, ఆ యొక్క అమావాస్య టైంలోకి వచ్చేసరికి ముదురు నీలం రంగులోకి మారతారని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం. శివకేశవులు భేదం లేదనే విషయాన్ని మరొకసారి ఇక్కడ ఉంటూ చరిత్రలో 3 ఆనవాల్లో 3 పురాణాలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. మొదటగా చూస్తే సీతాదేవి నడియాడినటువంటి ప్రదేశం, సీతాదేవి స్నానం ఆచరించినటువంటి ప్రదేశం. రెండోది మునిలో కూడినటువంటి ప్రదేశం. శివకేశవులు ఇద్దరు ఒకే చోట వెలిసినటువంటి ప్రదేశం కాబట్టి చాలా విశిష్టత కలిగినటువంటి ఈ మునికోడలకి ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. కాబట్టి ఇక్కడ అందరూ స్నానం ఆచరించాలని మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు ప్రత్యేకంగా ఇది మోడల్ ఘాట్ను తయారు చేసి చేయమని ఆదేశాలు జారీ చేశారు అధికారులకి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ గతంలో చూస్తే చిన్న ఘాటు మాత్రం ఉంది. ఇది 54 మీటర్ల ఘాట్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందులో 9 మీటర్ల ఘాట్ని పిండ ప్రదానాలు చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు రావడానికి 3 రోడ్లు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే వైజాగ్ నుంచి వచ్చేదానికి కూడా ఒక రోడ్డు ఉంది. గండేపల్లి నుంచి డైవర్షన్ తీసుకుంటే డైరెక్ట్గా మునికోడలు రావచ్చు. రెండోది ఏదైతే అరకు సైడ్ నుంచి వస్తారో వాళ్ళకు కూడా ఒక రూట్ ఉంది. మరొక రూట్ ఈ భద్రాచలం సైడ్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా మరొక రూట్ ఉంది. ఈ యొక్క దాంట్లో పుష్కర పంచాయతీలు అని చెప్పి 263 పంచాయతీలు పుష్కర పంచాయతీలు కూడా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి మనం చూస్తున్నాం కదా, గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఘాట్ల యొక్క అభివృద్ధి కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉత్తరాంధ్ర, భద్రాచలం, ఈ పరిసర ప్రాంతాల నుంచి ఈ దేవాంశ్ ఘాట్కి వచ్చి భక్తులు పుణ్యస్నానాలు ప్రశాంతంగా ఈ స్వచ్ఛమైనటువంటి నీటిలో ఆచరించి వచ్చుంటున్నారు. ఎమ్మెల్యే
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. కిరణ్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం నుంచి.